హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం భగవద్గీతలోని మరో శ్లోకం నేర్చుకుందాం. నా త్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాదిపాహ నచైవ నా భవిష్యామ సర్వే వయమతః పరం. ఈ శ్లోకం భావం వచ్చేసి, నేను లేకుంటుననుట ఎప్పటికీ లేదు, నీవు ఎప్పటికీ ఉందువు, ఈ ధరణి పాలించు రాజులు కూడా ఎప్పటికీ ఉందురు, ఇక ముందు కూడా మనమందరం లేకపోవటం అనేది లేదు. దాని వివరణ వచ్చేసి, సమస్త జీవరాశులు లేకుండా పోతాయని నీవు బాధపడుతున్నావేమో. ఎవరూ లేకుండా ఎప్పటికీ పోరు. జీవరాశులైన వారు ఎవరైనా కానీ, నేను కానీ, నీవు కానీ, ఈ భూమికి రాజులైన వారు కానీ, జీవము గల ప్రతి ఒక్కరూ లేకుండా పోవుదనుట అసత్యము. అందరం ఎప్పటికీ ఉండగలం అని శ్రీకృష్ణుడు అన్నప్పుడు మనకు ఒక ప్రశ్న ఉద్భవించగలదు. మనమంతా కొంతకాలం ఉండి చనిపోవచ్చున్నాము కదా, అటువంటప్పుడు శాశ్వతంగా ఉంటామని, లేకుండా పోవదమనుట అసత్యమని ఎలా అనగలము? దానికి సమాధానంగా మరో శ్లోకం ఇలా ఉన్నది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీర తత్ర న ముహ్యతి. దేహికి దేహమునందు బాల్యము, యవ్వనం, కౌమారం, ముసలితనం వరుసగా ఎట్ల కలుగునో అట్లే శరీరమును వదిలిపోవడమను మరణం కూడా కలుగుచున్నది. దీని వివరణ వచ్చేసి, దేహమునందు నివసించు దానిని దేహి అనుచున్నాము. దేహమునందు 3 ఆత్మలు నివసించుచున్నవి. ఒకటి జీవాత్మ, రెండవది ఆత్మ, మూడవది పరమాత్మ. ఈ మూడింటిని సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. కానీ జీవాత్మకు చెప్పిన చోట ఆత్మకు, ఆత్మకు చెప్పిన చోట పరమాత్మకు, పరమాత్మకు చెప్పిన చోట జీవాత్మకు అర్థం చేసుకోకూడదు. జీవాత్మ ఒక శరీరం ధరించినప్పుడు ఆ శరీరాన్ని బట్టి కొంతకాలం బాల్యం అంటారు, కొంతకాలం జరగగా వయసు వచ్చిన తర్వాత శరీరం అందుగల జీవాత్మకు కాక శరీరానికి యవ్వనం వచ్చును. అట్లే కొంతకాలం జరగగా కౌమారం, ఇంకా కొంతకాలం గడవగా ముసలితనం శరీరానికి ఏర్పడును. కానీ శరీరముకు ఇవన్నీ జరుగుచున్నను, లోపల గల జీవాత్మకు ఏమాత్రం వయస్సు పెరగదు, తరగడం అనేది లేదు. వయస్సు పెరగడం ఒక్క శరీరానికే కాక శరీరమునందే బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యం మొదలగు దశలు ఏర్పడుచున్నవి. ఉదాహరణకు మనకొక కారు లేక జీపు ఉందనుకుందాం. అది బాగున్న వరకు దానిని ఎక్కి మనం ప్రయాణించగలం. కొంతకాలానికి టైర్లు అరిగిపోతాయి. అలాగే టైర్లు కారు అరుగుచున్నవి, కానీ అందులో కూర్చున్న డ్రైవింగ్ చేసే వ్యక్తికి మాత్రం కాళ్ళు అరుగుటలేదు కదా. కొంతకాలంకు టైర్లు పూర్తిగా అరిగిపోయి అవి దొర్లలేని స్థితికి వచ్చి బండి నిలిచిపోయినప్పుడు అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఏమీ కాలేదు కదా. కారుకు అరిగిన టైర్లు పనికిరావని అవి తీసివేసి కొత్త టైర్లు మార్చుకుంటాము. టైర్లు అరిగే కొద్దీ అందులో కూర్చున్నవాడెట్లా అరిగిపోలేదో అట్లే శరీరాన్ని ధరించి దానిని వాడుకొనుచున్న జీవాత్మకు శరీరానికి వచ్చినట్లు వృద్ధాప్యము రాదు. అరిగిపోయిన టైర్లు మార్చి కొత్త టైర్లు తగిలించుకొని బండిని నడుపుకున్నట్లు పాతబడిన శరీరం వదిలి కొత్త శరీరాన్ని పొంది జీవాత్మ కాలం గడుపుకొనుచున్నాడు. ఎంతకాలం జరిగినా, ఎన్ని సంవత్సరాలు జరిగినా జీవాత్మ ఎప్పటిలాగే ఉండును. వాని యందు ఏ మార్పు రాదు. ఒక శరీరం ధరించినప్పుడు పేదగా, మరి ఒక శరీరం ధరించినప్పుడు రాజుగా ఉండవచ్చును. కానీ వాడు మాత్రం లేకుండా పోవుట అసత్యం. అందువలనే భగవంతుడు నీవు కానీ ఈ రాజులు కానీ లేకుండా పోవుదురనుట లేదు అన్నాడు. శరీరములు నశించినప్పుడు అనగా చంపబడినప్పుడు లేక మరణం పొందినప్పుడు అందులో గల జీవుడు కూడా నాశనమగునేమోనన్న అర్జునుని అనుమానానికి తగినట్లు శరీర మార్పిడిలో జీవాత్మ నశించడని చెప్పబడింది. ఇది ఒక శరీరం మార్పు ఎడల శరీరం నశించినప్పుడు జీవాత్మ యొక్క స్థితిని గూర్చి చెప్పినది. ఈ శ్లోకములో ముఖ్యంగా 3 ఆత్మల యందు కేవలం ఒక్క జీవాత్మను గూర్చి చెప్పబడినదని, మరియు శరీర పతనం జరిగినప్పుడు శరీరం మాత్రం పోయి జీవాత్మ పోకుండా ఎక్కడో ఒక చోట ఉండగలదని తెలియబరచబడినది. ఇది శరీర పతనం ఎడల జీవాత్మ మార్పును గూర్చి చెప్పినది కానీ కర్మ పతనం ఎడల చెప్పినది కాదని తెలియాలి.
ఈ విషయం తెలిసిన తర్వాత అర్జునుడు లేక మనం కానీ ఎదుటివారు లేక మన ఇంటిలో వారికి శరీర దశలన్నీ జరిగిపోయినప్పుడు వీడు శరీరాన్ని వదిలి మాత్రం వదిలిపోయాడు, వీడు నాశనం పొందలేదు, వీడు ఉన్నాడు, వాని కోసం ఎందుకు ఏడవాలి అని తెలిసినప్పటికీ మనకు పరిచయం ఉన్న ఈ శరీరం వదిలిపోయినాడు కదా అనో, లేక వాడు మన దగ్గర లేకుండా ఈ శరీరం వదిలి ఎక్కడికో పోయాడు కదా, ఇక వాడు ఉన్నప్పటికీ వాడు ఎక్కడున్నది మనకు తెలియదు కదా అని అంతో ఇంతో దుఃఖం పొందుదుము. ఇది ఈరోజు భగవద్గీతలోని శ్లోకాలు, భావాలు, వివరణలు. అలాగే మరిన్ని శ్లోకాస్తో కూడా మీ ముందు ఉంటాను. అలాగే మైథాలజీకి సంబంధించిన ఇంకొన్ని కంటెంట్ కూడా నేను పెట్టాలనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.